ఓకే సార్. గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి వాళ్ళే అధికారంలోకి రాబోతాయి. 2019లో కూడా అదే జరిగిన పరిస్థితి. ఇక్కడ టోటల్ గా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కావచ్చు, కూటమి ప్రభావం కావచ్చు, ఏదైనా గానీ కూటమికి అత్యధిక సీట్లు రాబోతున్నాయి. 4-5 సీట్లోనే వైసీపీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఏం చెప్తారు కేకే గారు? కరెక్ట్ ఏం చెప్తాను, నెంబర్ చెప్పలేను కానీ మొత్తం 2 జిల్లాలు కలిపి సింగిల్ నెంబర్ దాటనమాట చెప్పగలుగుతాను. సింగిల్ నెంబర్ వైసీపీకి 2 జిల్లాలు కలిపి, 2 అంటే ఉత్తర అంటే వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓకే సింగిల్ నెంబర్ కూడా దాటదు. 2 గోదావరి జిల్లాలు 34 నియోజకవర్గాలండి. అవును, 34. వెస్ట్ 15, ఈస్ట్ గోదావరి 19 నియోజకవర్గాలు. ఉమ్మడికి 34 నియోజకవర్గాల్లో కలిపి వైఎస్ఆర్సీపీ సింగిల్ నెంబర్ దాటుతుంది అనేది ఘంటాపదంగా నేను రాసి ఇవ్వగలను. ఓకే, నెక్స్ట్ సార్, కోస్తా ఆంధ్రాలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 2019తో పోల్చుకుంటే విపరీతంగా ఓటింగ్ పూల్ అయిందనే పరిస్థితి. టోటల్ గా స్టేట్ మొత్తం చూస్తే 81 పాయింట్ పోల్ అయిందంటే 82 దాకా వచ్చిందంటే 2019 కన్నా ఎక్కువ పోలైన పరిస్థితి. గోదావరి జిల్లాల తర్వాత కోస్టల్ జిల్లాల్లో గుంటూరు అండ్ కృష్ణాల్లో తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అని చెప్పిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ మీరు? ఏ జిల్లాలో అంటే కోస్టల్ అండి, కృష్ణా అండ్ గుంటూరుకి సంబంధించి. అదే కృష్ణా గుంటూరులో మిగతా ఫ్యాక్టర్ తో పాటు రాజధాని అంశం ఉంటుంది కాబట్టి బలంగా తీసుకెళ్తారు. అట్ ది సేమ్ టైం కమ్యూనిటీ పరంగా కూడా 2 కమ్యూనిటీస్ బలంగా ఉంటాయి మామూలుగా. అన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉండే నియోజకవర్గాలు కాబట్టి మీరు చెప్పింది మేబీ రైట్ అండి. ఓకే సార్, మొత్తం కోస్తా జిల్లాల్లో చూసుకున్నట్టయితే మాచర్ల మొత్తం 2024 ఎలక్షన్ మాచర్ల చుట్టూ తిరిగిందని చెప్పొచ్చు. అక్కడ ఎవరు గెలుస్తారు అని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీకి సంబంధించి కొన్ని గొడవలు జరిగినాయి. ఇవన్నీ నార్మల్ గా ఎక్కడన్నా జరుగుతూనే ఉంటాయి. బట్ అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే పల్నాడు అది మాచర్ల సమస్యాత్మకమైనటువంటి గ్రామం. అక్కడ గెలుపు ఓటంలో నిజంగా కొన్ని జీవితాలు వాటి మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. దాని గురించి కేకే గారిని అడిగితే ఏం చెప్తారు? వాళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏకపక్షంగా ఉన్నారు, వాళ్ళే గెలుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి నేను వాళ్ళతో అంటే వాళ్ళని ఎవరైనా మీ పేరు చెప్పలేం కానీ వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా చెప్పిందంటే, సో వాళ్ళకి నేను రాజకీయం నేర్పించాల్సిన అవసరం కానీ చెప్పాల్సిన ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ నేను అప్పుడు చెప్పాను సార్ వాళ్ళకి, ఇప్పుడు మామూలుగా ఏంటంటే అది టైట్ నియోజకవర్గమే. ఫస్ట్ టైం అది ఓడిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి కనపడుతుంది ఫ్యాక్టర్స్ అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. ఓకే సార్, పిఠాపురం సార్, పిఠాపురం అంతకుముందు ఎవరికి తెలియని పరిస్థితి, తెలిసినా గానీ ఎక్కువ ఫోకస్ లేదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా చాలా డ్రామా జరిగింది ఎలక్షన్స్ కు ముందు. అక్కడ వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ నడుస్తుంది. బట్ మెజార్టీ ఒక్కటే ఎంత అనేది మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే ఏదైనా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందా 2019లో లాగా భీమవరం గాజువాకి సంబంధించి? వైఎస్ఆర్సీపీ ఎక్కువ మామూలుగా జనసేనకి బాగా పనిచేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే కూటమి వైపుకి, అంటే వైఎస్ఆర్సీపీ కూటమి గెలవాలని బాగా పనిచేసిన నియోజకవర్గం యాక్చువల్లీ పిఠాపురం అండి. మామూలుగా అసలు యాక్చువల్ ఎంత కాన్సన్ట్రేట్ చేయకుండా వదిలేస్తుంటే మెజారిటీ చాలా వచ్చిండే కదా అంత మెజారిటీ. ఎప్పుడైతే మీరు మిథున్ రెడ్డి గారు కానీ లేకపోతే ముద్రగడ గారు కానీ ఆ టీం కానీ లేకపోతే రకరకాల ఫ్యాక్టర్స్ అక్కడే ఫుల్ కాన్సన్ట్రేట్ చేయడం, లాస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి సభ అక్కడే ఫినిష్, ఎన్నికల ప్రచారం లాస్ట్ అక్కడే ముగిసింది. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే అది హైప్ క్రియేట్ చేసరికి పిఠాపురంలో ఉన్న మీరు పిఠాపురం నివసిస్తున్న వ్యక్తి అనుకోండి, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ బంధువులంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటారు కదా, వీళ్ళ నుంచి మీకు ప్రెజర్ ఎక్కువైపోయింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొట్టేయాలి, పవన్ కళ్యాణ్ కొట్టేయాలి, ఎట్లయినా ఓట్లేయాలి అని చెప్పి. అంటే ఈ ప్రెజర్ ని చూస్తున్నారు కాబట్టి ఈ ఆడియన్స్ మీద ప్రెజర్ ఎక్కువైపోయింది, అక్కడ ఉన్న ఓటర్ మీద ప్రెజర్ ఎక్కువైపోయింది. ఎందుకంటే లోకల్ గా పిఠాపురం వాళ్ళకి మీరు ఎవరైనా కనుక్కోండి ఖచ్చితంగా 10 కాల్స్ రాకుండా ఉన్నావు బయట నుంచి, మీరు పవన్ కళ్యాణ్ కొట్టేయాలని. ఎక్కడో హైదరాబాద్ ఉండేవాడు, ఎక్కడో మిర్యాలగూడలో ఉండేవాడు, ఎక్కడో ఉండేవాళ్ళు ఫోన్ చేసి, సో రోజుకి 10 కాల్స్ వస్తాయి మీకు, 10 కాల్స్ 8 కాల్స్ మీకు కూటమికే వేయాలంటే మీకు ప్రెజర్ గా ఫీల్ అవుతారు కదా. సో ఆబ్వియస్ గా ప్రెజర్ పవన్ కళ్యాణ్ గారి కంటే ఓటర్ల మీద ఎక్కువ ఉంది. ఈ మెజారిటీ తెచ్చిందని కారణం కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ ఆ స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే స్ట్రాటజీ రాంగ్ అయితే కొన్నిసార్లు కంప్లీట్ డైవర్సిఫైడ్ అనేది ఎగ్జాంపుల్. ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణం 100% పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా వైఎస్ఆర్సీపీ కారణం అంటారు. అది నేను చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీ క్లోజ్ గా వర్క్ చేయడం వల్ల ఒక గ్రూప్ అక్యూములేట్ అయిపోయింది అనమాట. మనం ఎట్లాగైనా మనం టార్గెట్ చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు మీ 3-4 ఉన్నారండి, టార్గెట్ చేస్తుంటే మనం ఒక యూనియన్ లా ఉండాలి, మనం లేకపోతే కష్టం అని చెప్పి అన్నట్టు ఒక యూనిటీ వస్తుంది. ఎప్పుడైతే టార్గెట్ వచ్చినప్పుడు ఒక యూనిటీ వస్తుంది. ఆ యూనిటీ రావడానికి గవర్నమెంట్ బాగా సహకరించింది. మామూలుగా వర్క్ చేస్తుంటే అసలు అంత మెజారిటీ ఉండేది. ఇండివిజువల్ గా ఆమె ట్రై చేస్తుంటే ఎంతో కొంత మంచి మెజారిటీ వచ్చిండేది, అంటే ఆ మంచి ఓట్లే వచ్చిండేది.
సార్ కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఉమ్. కడపకు సంబంధించి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కడపలో వైఎస్ షర్మిలారెడ్డి గెలబోతుంది కడప పార్లమెంట్ ని. అదే విధంగా అక్కడ ఏదైతే అసెంబ్లీ ఉందో మాధవిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ గెలబోతుంది అన్న పరిస్థితి. ఆ ప్రభావం అంటే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అక్కడ ఏదన్నా ప్రభావం చూపింది అనుకోవచ్చా? అంటే చాలా మంది కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ మీ కుటుంబంలో మంచి జరిగితే నా కోట్లేండి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. చాలా మంది యాంటీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కుటుంబానికి మంచి చేయలేకపోయాడు అంటే అన్న వీళ్ళు కూడా కౌంటర్ చేస్తున్న పరిస్థితి. అది కరెక్ట్, కడపకు సంబంధించి కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఖచ్చితంగా ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేశారు ప్రజలు. ఫర్ సపోజ్ 7 నియోజకవర్గాల్లో రఫ్ గా అనుకున్నాం 35% వైఎస్ఆర్సీపీ టీడీపీ ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. 30-35% కోర్ ఓట్ బ్యాంకింగ్. ఇది పార్లమెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి పార్లమెంట్ 7 నియోజకవర్గాలకి అంటే ఎంత వాళ్ళు 60కి వెళ్ళినా 70% వెళ్ళినా 30-35% ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది టీడీపీకి. అట్ ది సేమ్ టైం మీరు ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేశారు. మీరు మీకు మంచి జరిగిందంటే నాకు ఓట్ వేయండి అన్నారు. దాన్ని పీపుల్ బిలీవ్ చేశారు. పీపుల్ బిలీవ్ చేయడం టీడీపీ వాళ్ళు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తున్నారు వెళ్ళి, మీరు వైఎస్ఆర్సీపీ అవుతున్నారు ఎందుకంటే మీరు నమ్మారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. కానీ పార్లమెంట్ మీకు అనుమానం కదా, పార్లమెంట్ అవినాష్ కాదు కాబట్టి వ్యతిరేకత లేకపోతే వీళ్ళందరూ దిగినరికి మీ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ డివియేట్ అయ్యి ఇట్ కెన్ గో టు టీడీపీ, ఇట్ కెన్ గో టు షర్మిల గారు. అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే పార్లమెంట్ కి వేద్దాం అనుకుంటున్నారో మీరు చెప్పిన పాయింట్ తీసుకొని అసెంబ్లీకి ఆయనకే వేశారు. లెట్స్ అజ్యూమ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి చెప్తాను జనరలైజ్. కానీ పార్లమెంట్ వచ్చేసరికి ఇది కరెక్ట్ కాదు కదా అని మీరు హ్యావ్ టు టేక్ డిసిషన్. మీరు దేనికి వేయాలి, ఆల్టర్నేటివ్ గా ఉన్న టీడీపీకి వేయాలా లేకపోతే షర్మిల గారికి వేయాలి. సో అవినాష్ గారికి అలా నెగిటివ్ వచ్చే ఫ్యాక్టర్ ఉంది. ఆబ్వియస్ మీరు లోకల్ గా ఉన్నప్పుడు ఆ ఇష్యూ ఇంకా ఎక్కువ వింటా ఉంటారు కదా. అవునండి. అంటే ఎందుకంటే అక్కడ కడపకి సంబంధించి ఎవరైతే వివేకానంద రెడ్డి గారు పులివెందులు అవ్వచ్చు, కడపకి సంబంధించి ప్రజలకు చాలా సుపరిచితులు. ఆయన ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆయన తీసుకెళ్లి పనిచేయించిన పరిస్థితి. బట్ ఆయన హత్యకి సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్య కడప జిల్లాని ప్రభావితం చేసిందంటే ఏం చెప్తారు? కొంచెం ఫ్యాక్టర్ అయితే అదే పార్లమెంట్ సీట్ కి అట్లా కడప టౌన్ మీరు చెప్పిన మాధవిరెడ్డి గారి అవునండి ఆ సీట్. ఇంకోటి ఏంటంటే పులివెందులో కూడా పోయినసారి ఎక్కువ మెజారిటీతో గెలిచిన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో ఈసారి చాలా తక్కువ మెజారిటీతో గెలవబోతున్నాడు. అంటే ఒకటండి, ఎప్పుడైనా పార్టీ మీద ఒక వ్యతిరేకత ఉంది అనుకోండి, దాని వ్యక్తి లాగలేడు. అలాగే పార్టీ కంటే వ్యక్తి ఎక్కువ ముందుకు రాలేడు అన్నమాట. కానీ ఇక్కడ బీటెక్ రవి గారు పోటీ చేస్తున్నారు అనుకోండి, మెజారిటీ తగ్గించేది బీటెక్ రవి గారు కాదు, పార్టీ వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గించుకుంటారు. అంటే ఆయన కమెంట్ చేయడం తక్కువ కాదు, అని తక్కువ కాదు. దానికి ఒక వెపన్ లాగా బీటెక్ రవి గారు యూజ్ అవుతున్నారు. ఆల్రెడీ పార్టీ వేవ్ లో ఉంది అనుకోండి, బీటెక్ రవి గారు దాన్ని ఆపలేదు. పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి దాన్ని ఒక అక్యుములేట్ చేయడానికి ఆపోజిషన్ క్యాండిడేట్ ఉపయోగపడుతున్నారు. అట్ ది సేమ్ టైం కడప టౌన్ లో కూడా మాధవిరెడ్డి గారికి అదే అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ సార్, నెల్లూరు జిల్లా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. బట్ ఎలక్షన్స్ కు ముందు 4 నెలల ముందు నుంచి అక్కడ చాలా మంది లీడర్లు మారిన పరిస్థితి. ఈసారి అక్కడ క్లీన్ స్వీప్ చేయబోతుంది టీడీపీ. అంటే 1-2 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అంటారు ఇది? నిజమే అండి సార్. అంటే నేను ఎందుకు విభేదిస్తున్నా అంటే కంచుకోట అనే ఫ్యాక్టర్లు ఏమి ఉండవు సార్. ఒకసారి పార్టీ వేవ్ తగ్గింది అనుకోండి, ఇప్పుడు పార్టీ వేవ్ తో పాటు అగెనిస్ట్ ఊటుకూరు ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ గారు వస్తే అడ్వాంటేజ్ అవుతుంది. అట్లాగే పార్టీ వేవ్ వచ్చేసి ఊటుకూరు విపిఆర్ గారు అపోజిషన్ నిలబడితే ఆ వేవ్ కి నిలబడలేకపోవచ్చు. మీరు గాలి వాటం లాగా అనమాట. అంటే వేవ్ మీ పొడవకి వెళ్తుందంటే దానికి మీకు ఈజీ సునాయాసంగా వెళ్తారు. లేదు అపోజిషన్ వస్తుంటే 4 సార్లు ఓడిపోయినట్టు కూడా ఎంపీలు ఓడిపోతా ఉంటారు, మళ్ళీ 5వ సారి అవుతారు. ఓకే సార్, మొత్తం టోటల్ గా కొంతమంది మాట్లాడుకున్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్కువ శాతం మంత్రులు ఎవరైతే మంత్రులందరూ ఓడిపోతున్న పరిస్థితి అని చెప్తున్నారు. దీన్ని ఏకీపిస్తారు? 90% ఓడిపోతారు. 90% ఓడిపోతారు. నేను 100% 10% రేపు పొద్దున జూన్ 1 చెప్పేదానికి ఏం మిగలదు కదా. ఓకే సార్, జూన్ 1 నెంబర్స్ మొత్తం ఓవరాల్ గా కేకే ఏం చెప్తున్నారు చెప్తాను సార్. ఓకే సార్, నెక్స్ట్ అంటే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎందుకంటే టీడీపీ నుంచి జనసేనకి, జనసేన నుంచి టీడీపీకి, అదేవిధంగా ఈ 2 పార్టీల నుంచి బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు అన్న పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీ గ్రౌండ్లో తిరిగారు కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే ఏం చెప్తారు మీరు? ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు వైఎస్ఆర్సీపీ చేసింది అంటున్నాను. అదే ఫస్ట్ నుంచి మీకు చెప్పేది. మీరు టూ మచ్ టార్గెటింగ్ గా చేస్తే, అసలు పవన్ కళ్యాణ్ టూ మచ్ గా టార్గెట్ చేశారు అనుకోండి, పవన్ కళ్యాణ్ టూ మచ్ గా వాళ్ళు ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఇది ఎట్లయినా మనం అంటే
కొంచెం ఫేవర్ గా ఉండి వైఎస్ఆర్సీపీ ఉండేవారు మీరు వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా మళ్ళీ వాళ్ళకి అక్యుములేట్ అవుతారు. ఇప్పుడు ఈసారి కదా, ఈసారి నెక్స్ట్ టైం వచ్చి ఇప్పుడు కూటమి ఫామ్ అయిన తర్వాత మీరు టూ మచ్ టార్గెట్ చేస్తే మళ్ళీ టూ మచ్ సింపథైజ్ వస్తుంది. ఓకే, లాస్ట్ టైం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి వద్దాము, చంద్రబాబు నాయుడు గారు వద్దు అనుకునే ఫ్యాక్టర్ జరిగింది కదా. ఓకే, ఏదే సేమ్ టైం మీకు జరిగితే రిపీట్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది ఫ్యాక్టర్స్. మీరు టూ మచ్ టార్గెట్ చేసి వాళ్ళిద్దరు ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యేట్టు మీరు హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరు 4 మీటింగ్లు అయ్యిండొచ్చు, మీరిద్దరు దాని మీద ఎన్ని మీటింగ్లు పెట్టింటారు అంటే మీరు ఎన్ని మీటింగ్ పెట్టింటారు దాని మీద కలవకుండా ఉండాలని, అదే టార్గెట్ చేయాలని. ఆ టార్గెట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది 100%. ఓకే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏదైతే ఉందో కూటమి బలంగా ఎక్కువ స్థానాలు గెలవటానికో లేకపోతే గాలి కూటమి వైపు వీచడానికి ఎంతో కొంత ఉపయోగపడింది అదే అనుకోవచ్చు. సార్, అది మామూలుగా ఎవరు స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు మామూలుగా మాట్లాడుకుందాం. మీరు ఒక లోపల వ్యక్తిగా అనుకున్నాం, ఓకే సార్. మీరు ఒక అంశం తీసుకొని అరెస్ట్ చేద్దాం ఈ రోజు డిసైడ్ అయ్యారు సార్, అరెస్ట్ చేద్దాం మీకు ఉంది, దాన్ని కూడా ఓకే అది వద్దు, అది రైట్, అది వేరే విషయం, రైట్ రాంగ్ నేను మామూలుగా హై లెవెల్లో మాట్లాడుకున్నాను. ఎప్పుడు చేయాలి, మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇనిషియల్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడే చేసుకోవాలి అలాంటివన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అలాంటి చేయమని కాదు, చేయకూడదని కాదు, మీరు అలాంటి డిసిషన్ తీసుకున్నాం, మనం స్టిల్ వీఆర్ ఒక సర్కిల్లో ఉన్నాం అనుకుని మాట్లాడుతున్నాం. ఓకే సార్. ఓకే, మీరు అరెస్ట్ చేద్దాం కన్ఫర్మ్ అనుకోండి, ఎవరు సజెస్ట్ చేస్తారు? ఎలక్షన్స్ కి 4 నెలల ముందు 5 నెలల ముందు అరెస్ట్ చేస్తే అసలు బ్లండర్ సార్, బ్లండర్ కదా. మీరు అరెస్ట్ చేయాలి సామాన్య ప్రజలు కూడా ఎవరైనా కానీ, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకు చంద్రబాబు నాయుడు మీద విభేదాలు ఉన్నాయి, బట్ ఏ రోజు కూడా సేమ్ మన పక్కన తమిళనాడులో కూడా సేమ్ సిచ్యువేషన్. ఎక్కడైతే అరెస్ట్ చేయడం అనేది బ్లండర్ అని మీరు అనుకుంటున్నారు, చేసినా ఒకరిని కొట్టినా ఎలక్షన్స్ ముందు వెళ్ళడం అనేది కరెక్ట్. వాళ్ళకి ఆబ్వియస్ గా సింపథైజ్ పెరుగుతుంటది. దాన్ని మీరు ముందుగా అరెస్ట్ చేస్తే ఆ టైం ఫ్యాక్టర్ వచ్చేసరికి జనాలు మర్చిపోతారు, నమ్ముతారు కూడా. ఎందుకు అరెస్ట్ చేసిన ఇన్ని కేసులు ఉన్నాయి నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. ఎలక్షన్స్ ముందు కరువు ఆల్రెడీ అప్పుడు జల్లేదని ఫామ్ అవుతుంటే మీరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది వాళ్ళకి అవకాశంగా దొరికింది. ఇది ఇది అవకాశంగా దొరికి మనం జల్లేదాం, ప్రజలు కూడా కనెక్ట్ అయ్యేదానికి ఎందుకు కలుస్తున్నామంటే అని చెప్పేదానికి ఒక రీజన్ మీరు ఇచ్చినట్టు అయింది. ఓకే సార్. నగరి సార్, అంటే చిత్తూరుకు సంబంధించి నగరి ఇష్యూ ఒకటి, దాంతో పాటు చంద్రగిరి, ఈ 2 స్థానాలు చాలా, ఎందుకంటే పులవర్తి నాని ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా అటాక్ జరిగిన పరిస్థితి, అక్కడ ఫ్యాక్టర్ దేనికి పాజిటివ్ గా ఉంది అంటే ఏం చెప్తారు? మీరు ఎంత పెద్ద సినీ యాక్టర్ అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, రోజా గారైనా, మీ వేవ్ అగేనెస్ట్ గా ఉందనుకోండి, మీ పార్టీ ఉన్న పవన్ కళ్యాణ్ గారైనా ఓడిపోతారు, రోజా గారైనా ఓడిపోతారు. ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి పులవర్తి నాని గారు కంటిన్యూస్ గా ట్రై చేస్తున్నారు, సింపథైజ్ గా ఉన్నారు, వైఫ్ ఆయన ఇద్దరు ఒక లేరు పార్టీ ఓట్ బ్యాంకింగ్, అదే ఒక ఎక్స్ట్రా 1% లేరు, 2% లేరు, ఈయనకి వేద్దాంలే ఒకసారి అని. అదే అగేనెస్ట్ ఉంటే ఎన్ని జరుగుండేది కదా. ఎంత సింపథైజ్ ఉన్నా, ఎంత మీరు బతిని ఆడుకున్నా, ప్రతి ఇంటికి కాళ్ళు పట్టుకున్నా ఓట్లు బ్యాంక్ పడవు. కానీ ఇవి ఆల్రెడీ వేవ్ ఉంది కాబట్టి పులవర్తి నాని గారికి ఫేవరింగ్ గా ఉండేది నమస్కారం. ఒకసారి రాయలసీమ సార్, రాయలసీమ మొత్తం చూసుకున్నట్టయితే మనం చూస్తే రాయలసీమ చాలా స్ట్రాంగ్ గా ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నానుడి, ఎప్పటి నుంచో అక్కడి నుంచి ఎక్కువ సీట్లు వస్తాయి. ఒక కర్నూలు, దాంతో పాటు చిత్తూరులో కొన్ని ప్లేసులు తప్పితే మీకు ఒకటే సార్, అనంతపురం, చిత్తూరు ఒకే టెర్మినాలజీ ఫ్యాక్టర్ లో ఉంటుంది. అంటే మీరు రూపంలో ఒక బొమ్మ వేస్తే 2 ఒక ఫ్యాక్టర్ లో ఉంటాయి. ఓకే, నేను ఎక్సెల్ రూపంలో మామూలుగా డేటా సైన్స్ రూపంలో చెప్తున్నాను. నెంబర్ ఒక ఫార్మాట్ లో ఉంటుంది, అంటే 2 ఒకేలా ఉంటాయి. కడప, కర్నూలు మీకు ఒకే ఫార్మాట్ లో ఉంటాయి, నెంబరింగ్స్ కానీ, ఎమోషనల్ పరంగా కానీ, క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఫేవరింగ్ గా ఉండే ఏరియాలు ఫ్యాక్టర్ లో ఉంటాయి. మీకు కొడితే ఒకేసారి అనంతపురం, చిత్తూరు ఒక వేవ్ వైపు, కూటమి వైపు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ కడప, కర్నూలు మటుకు ఎక్కువ డిఫెండ్ చేసుకుంటారు అన్నమాట. ఎంత వేవ్ ఉన్నా గానీ వాళ్ళు డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు అట్లా చెప్పి ఉండవని కాదు, మోస్ట్లీ డిఫెండ్ ఓట్ పర్సెంటేజ్ ఎన్ని నెంబర్స్ ఓట్ పర్సెంటేజ్ ఎవరికి అక్యూమిలేట్ చేసి ఓట్ పర్సెంటేజ్ అనుకుంటే మీరు రేపు రిజల్ట్స్ కూడా తెలుసు. కడప, కర్నూలు అంటే మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ ఫేవరింగ్ ఉన్నటువంటి పర్సెంటేజ్ వస్తుంది. అంటే టీడీపీ దాడుతుందని చెప్పట్లేదు, బట్ కంపారిటివ్లీ అదర్ జిల్లాలు చూస్తే మీరు ఈ 2 మీకు డిఫెండ్ చేసుకుంటారు అనమాట, ఓటింగ్ పూర్తిగా పడిపోకుండా. ఓకే సార్.